హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవనాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం పెరుగు గార ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే గారెపిండి అయితే నేను గ్రైండర్కి వేసి పెట్టుకున్నాను. దీంట్లో అయితే ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయలు, కారం, మనకి ఎంత స్పైసీ కావాలో అంత వేసుకున్నాం. కొంచెం ఇప్పుడేమో కొంచెం ఉప్పు వేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి, ఇదైతే మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఇదిగోండి, నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం హీట్ అవ్వగానే గారేసుకుందాం. అంతలోకైతే ఆయిల్ డీప్ ఫ్రై అవుతుంది కదా. ఈ లోపు అయితే మనం పెరుగు తాలింపు వేసుకుందాం. అంతలోకి నేనైతే ఒక గిన్నెలో పెరుగు తీసుకున్నాను. దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా. తర్వాత పసుపు వేసుకుందాం, ఉప్పు, ఇప్పుడు కారం వేసుకుందాం. అదంతా బాగా మిక్స్ చేసుకుందాం. అయితే మనం తాలింపు వేసుకుందాం. పెరుగు బాండీ పెట్టుకున్నాను. నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఎండుమిర్చి వేసుకుందాం. తర్వాత ఏమో తాలింపు గింజలు తాలింపు వేసుకుందాం. ఇదిగోండి, బాగా ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని దీన్ని అయితే ఇంకా పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడైతే మనం ఇంకా గారెలు వేసుకుందాం. ఇదిగోండి, మా మమ్మీ ఏది చేస్తున్నారు గారె. ఇదిగోండి, ఇలా కాలంగానే తీసుకొని మనం ఫస్ట్ నీళ్ళలో అయితే వేసుకోవాలి. వెంటనే ఇవి ఇలా నీళ్ళలో వేసుకొని గట్టిగా పిండి వేసుకొని పెరుగు తాలింపులో అయితే వేసుకోవాలి. ఇలా ఇదిగోండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు అయితే అలా వదిలేయాలి. అలా వదిలేస్తే మన మెత్తగా బాగా జ్యూసీగా పెరుగు అయితే రెడీ అయిపోతుంది. దీన్ని అయితే ఇంకా లాస్ట్ మనం కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకుందాం. ఇదిగోండి, ఇవైతే బాగా నానాయి. మనం టైం ఉంటే అరగంట సేపు నానబెట్టుకోవచ్చు, లేదంటే పావు గంట. కాసేపు అయితే ఉంచితే జ్యూసీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే తీసి ఇప్పుడైతే దీన్ని తీసి ఒక గిన్నె వేద్దాం. టేస్ట్ చూపిద్దాం మా మమ్మీకి ఎలా ఉన్నది. ఇప్పుడైతే టేస్ట్ చూడమని మా మమ్మీకి ఇద్దాం, ఎలా ఉంటుంది. మమ్మీ ఎట్లా ఉంది? ఎంత రుచిగా వచ్చిందో మీరు కూడా చేసుకొని ఇష్టం హాయిగా. ఓకే, నచ్చితే మా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.